నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత విధిగా పాటించాలి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. దసరా ఉత్సవాల భాగంగా ఈ నెల 29న 108 వీణలతో సంకీర్తన కార్యక్రమం. వెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వెల్లడి. బొర్రెపాలెం గ్రామంలో మాణిక్యోపనిషత్తు గ్రంథానికి పట్టాభిషేకం. పట్టణ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక చిన్నరావులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల్లో కలితిరగా వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలను గుర్తించారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచించారు. 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న విద్యా సేవలపై ఆరా తీశారు. మంత్రి మనోహర్ పర్యటనలో అడుగడుగున పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు బలమైన లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మంత్రి మనోహర్ సూచించారు. పారిశుద్ధ్య మెరుగుదలకు చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ అధికారులకు మంత్రి మనోహర్ పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సమీక్షించుకునేందుకు డివిజన్ లో వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నామని అన్నారు. రానున్న కాలంలో తెనాలిలో అన్ని డివిజన్లలో వాట్సాప్ సేవలను విస్తరిస్తాయన్నారు. పరిశుభ్రత మెరుగుపరచడంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ద్వారా దాదాపు 12 కోట్ల రూపాయల వ్యయంతో 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలు కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా అందించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గంలో చెత్త నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలు ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు, పురుగులు, పాములు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆ స్థలాల పరిశుభ్రత బాధ్యత స్థల యజమానులదే అన్నారు. అవసరమైతే జరిమానాలు విధించాలని, పరిశుభ్రతలో ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. పలుచోట్ల సిబ్బంది తీరు పట్ల ఒకంత సహనం వ్యక్తం చేశారు. అందరూ మనసు పెట్టి పనిచేయాలని, సమిష్టి భాగస్వామ్యంతోనే ఈ లక్ష్యం చేరుకోగలుగుతామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మంత్రి మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజనా సింహ, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ పి శ్రీకాంత్, శానిటేషన్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏం మాట్లాడుతున్నారే? వాట్సాప్ ఉంది, గ్రూప్ ఉంది, గ్రూప్లో పెట్టచ్చు కదా మీరు. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఎవరు పేరు? ఎవరు మేడం గారు అంటే ఎవరు? ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారు? ఆమె ఇక్కడే ఉన్నారు కదా. ఎందుకమ్మా మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు ఎందుకు పెట్టలేదు మెసేజ్? నేనేం చెప్తున్నాను, ఫోటో చూపించి కనుక్కోండి అది కరెక్టా కాదా. ఎంహెచ్ఓ గారు మీరు మాట్లాడండి మీరు. ఇది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నాను. మొన్న కూడా నేను పాదయాత్ర వచ్చినప్పుడు నేను చూశాను ఇదే పరిస్థితి. అసలు కనీసం పట్టించుకోలేదు. కాలువలు మీరు పూడికి చేయడం లేదు. అది కరెక్ట్ కాదు. మీకు ఆ భావన లేకపోతే ఎట్లా పనిచేయాలి? మొత్తం క్లీన్ అవ్వాలి, ఏరియా మొత్తం క్లీన్ అవ్వాలి. కాదమ్మా, మీరు లోపల తీపిచ్చారు, రోడ్డుని ఎందుకు అట్లా వదిలేశారు? కాలువలో పూడికలు ఎందుకు తీయడం లేదు? వర్కర్లు రాట్లా, వాళ్ళు సెలవు పెడుతున్నారు అని చెప్తున్నారు సార్. 35 మంది వర్కర్స్ ఉన్నారు, ఆయన కానీ సరిపోదా? ఏ లెక్క చెప్తావమ్మా నువ్వు నాకు? కాదు, మీరు ఏం లెక్క చెప్తున్నారు? 12 మందితో చేయించుకున్నాను ఒక్కొక్క డివిజన్. ఈరోజు 35కి ఎదిగారు. 35 నంబర్ కూడా మీకు సరిపోదంటే ఇంకేం చెప్పాలి మీకు? మా వార్డుకి అయితే 6 సార్ వర్కర్లు. 3 ప్యాకేజీలు, ఒక్కొక్కరు 2. ఇట్లా పెడితే ఎట్లా అండి? ఖాళీ స్థలం ఎవరేం చేస్తారు? దానికి ఎవరు బాధ్యులు? పెట్టండి, దాన్ని వాడుకుందాం. మన మున్సిపాలిటీ తీసేసుకోండి. అది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎట్లా? చాలా తప్పు కదా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతి నెల
3వ వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో చినరావూరు ప్రాంతంలో 12, 13, 14, 15 వార్డుల్లో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం. సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ లోపం కనపడుతోంది. సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ 40 వార్డులో కూడా, అంటే 9 డివిజన్లు ఉన్నాయి మనకి, 9 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం. చైర్పర్సన్ గారు కూడా, నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. దాదాపు 11 నుంచి 12 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా, మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం. వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను. ఉదయమే 6ంటికి వచ్చి ఒకరోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున. అది కొంచెం బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి. ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు. అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం. దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను, తడి చెత్త పొడి చెత్త సేకరణలోనూ, అదేవిధంగా కాలువలో మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి. వాస్తవంగా ఈ సందుల్లో పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇన్ని రోజులు సహనంతో వాళ్ళు ఓపిక పట్టారు. ఆ స్థల యాజమానులు ఎవరున్నారో ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు, ఖాళీగా వదిలేశారు. అక్కడ ఈ రోజున విపరీతంగా చెత్త మొక్కలు పెరిగిపోవడం, చెట్లు కూడా పెరిగిపోవడం, అక్కడ పాములు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రాంతంలో. సో వాటిని చూసి వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. మహిళలు కూడా చాలామంది ఆవేదనతో వ్యక్తపరిచారు. దానిపైన నేను కమిషనర్ గారిని, అదేవిధంగా తహసీల్దార్ గారిని సమిష్టిగా ఒకసారి ఒక డ్రైవ్ లాగా పెట్టి పట్టణంలో ఉన్న ఈ ఖాళీ స్థలాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది. గతంలో కూడా నేను చెప్పాను 3,000 రూపాయల వరకు పెనాల్టీ ఏమని చెప్పాను. ఆ నగదు ఆ అమౌంట్ పెంచాలనుకుంటే కౌన్సిల్ తీర్మానం చేసి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫర్మ్ యాక్షన్ ఉంటే తప్ప ఆ మార్పు కనపడేటట్లేదు. తీసుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా మనందరికీ ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించడం ద్వారా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ వారం నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శనివారం నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వైద్యశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యమైన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచాలని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సింగ్, పీడియాట్రిషియన్ డాక్టర్ రామాంజనేయులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, హాస్పిటల్ శానిటరీ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతి 3వ శనివారం చేపట్టే విధంగా ఈ శనివారం మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మన జిల్లా వైద్యశాలలో చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో, స్లోగన్స్తో మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే తద్వారా మనకి జలవనరు మరియు ప్రాణవాయువు సమృద్ధిగా భావితరాలకు కూడా లభిస్తాయని ఈ కార్యక్రమం ద్వారా మేము పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఈ
శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం సంయుక్త నిర్వహణలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తికై 108 వీణలతో 7 విధములైన కీర్తనలు ఆలపించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రచార బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఎక్కడా చూడని విధంగా 108 వీణలతో మూల నక్షత్రం సరస్వతి పూజ నిర్వహించే శుభ సమయాన ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చెంచుపేట పద్మావతి కళ్యాణ మండపంలో ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రమణయ్య, ఒక్కల రామ్మోహన్ రావు, మురళీ మనోహర్, లోకనాథం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశేషంగా అమ్మవారికి నీరాజనము, సంగీత నీరాజన కార్యక్రమం చేస్తాము. ఈ సంవత్సరం అమ్మవారికి విశేషంగా వీణలతో ఆరాధన చేయాలని సంకల్పం చేయటం జరిగింది. 108 మంది వీణా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే వేదిక మీద ఏర్పాటు చేసి అమ్మవారికి 7 రకాల కీర్తనలతో గానార్చన చేస్తున్నాం అన్నమాట. ఈ కార్యక్రమం మన తెనాలిలో 29వ తారీఖు సోమవారము సెప్టెంబర్ 2025 ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతాయి. చెంచుపేటలో పద్మావతి కళ్యాణ మండపం నందు చేస్తున్నాము. ఈ పద్మావతి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వాళ్ళు విశేషంగా నిర్వహిస్తుంటారు. అలాగే వారి ఆహ్వానం మేర కొరకు ఈరోజు మనం ఈ వీణా కార్యక్రమం కూడా అక్కడ చేస్తున్నాము. మనము ప్రతి దేవాలయంలో మూలా నక్షత్రంలో చేస్తూ ఉంటాము. కానీ ఈ నవరాత్రి మహోత్సవంలో అమ్మవారి ఆరాధన చేయటం ఇంకొక విశేషం అన్నమాట. ఒకేసారి 108 వీణల్ని మనం దర్శించుకోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు 108 వీణల్ని దర్శించడం మూలాన సరస్వతీదేవి యొక్క అపారమైన కృప అందరికీ లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. నాకు చాలా ఆనందంగా ఉందండి. తెనాల్లో 108 వీణలతోటి ఈ కార్యక్రమం బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చూస్తుంటాం, ఒక వీణ బొమ్మ పట్టుకొని సరస్వతీదేవిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాము. ప్రతి పుస్తకంలో మనం సరస్వతీదేవిని చూస్తాము. అలాంటిది 108 వీణలతోటి ఒకేసారి 108 సరస్వతీదేవులు కూర్చొని మూలా నక్షత్రం రోజు దసరా పండుగ ఉత్సవాలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. తెనాలికే ఒక అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని ఇచ్చేయవలసింది కోరుచున్నాము. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేందుకు, జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మాణిక్యోపనిషత్తు ఎంతగానో దోహదపడుతుందని వివేకానంద భక్తురాలు శాఖమూరి సాగరిక పేర్కొన్నారు. మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో శనివారం వివేకానంద భక్తుల ఆధ్వర్యంలో మాణిక్యోపనిషత్ గ్రంథ పట్టాభిషేక కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో, ఆధ్యాత్మిక సేవా కీర్తనలతో, కోలాట భజనలతో మాణిక్యోపనిషత్ విశిష్టతను చాటుతూ శోభయాత్ర నిర్వహించారు. గ్రామంలోని మహిళా భక్తులు భజన చేస్తూ కార్యక్రమాన్ని అలరింపచేశారు. ఈ సందర్భంగా వివేకానంద భక్తురాలు శాఖమూరి సాగరిక మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నతిని చేరుకోవడానికి మాణిక్యోపనిషత్ గ్రంథ పఠనం ఎంతగానో దోహదపడుతున్నారు. ఆధ్యాత్మిక ఆనందానికి వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాఖమూరి గోపీకృష్ణ, వివేకరమత సాధకురాలు మొవ్వ నాగనీలిమ, రాజకుమారి, హేమలతాదేవి, శ్యామలాదేవి, మురళీకృష్ణ, మాధురి, సౌమ్య, గాయత్రి, నిర్మల, గ్రామంలోని ఆధ్యాత్మిక చింతన పరులు పాల్గొన్నారు. పరమగురు శ్రీ వివేకానంద గారి శిష్యులు అండి మేమందరం. మా గురువు గారి దగ్గర 15-16 సంవత్సరాల నుంచి మేము విద్యాభ్యాసం చేస్తున్నామండి. విద్య అంటే ఇది ఆధ్యాత్మిక విద్య అండి. అసలు ప్రతి మానవుడికి అవసరమైన విద్య అనమాట ఇది. అయితే గురువుగారు సంస్కృతంలో ఉన్నవన్నిటినీ ప్రతి మనిషికి అర్థమయ్యే రీతిగా అచ్చమైన తెలుగు పదాల్లో చక్కగా విపులీకరించి రాస్తారండి ప్రతి గ్రంథాన్ని. అలాగే అటువంటి దాంట్లోనే ఒకటైన మాండూక్యోపనిషత్ అండి. ఇది ప్రతి మానవుడికి అందాలని, ఊరూరా తిరగాలని, గ్రామం తిరగాలని, ప్రతి మనిషికి అందుబాటులోకి తీసుకురావాలని ఈ గ్రంథాన్ని అంటే జ్ఞానాన్ని మేము ఊరేగింపుగా చేస్తానికి నిశ్చయించుకున్నామండి. అలాగే ఈ బురిపాలెంలో ఈ గ్రామంలో మేము దీన్ని ఊరేగింపుగా చేసుకుంటున్నామండి. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ప్రతి మానవుడు తెలుసుకుని తీరాలండి. మీ గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకుని తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై వివేకామృతం, జై వివేకామృతం, జై వివేకామృతం, జై వివేకామృతం. జై
మొత్తం మాండుకోపనిషత్తు గురించి చెప్తాను. మాండుకోపనిషత్తు అంటే మన ఓంకారం గురించి, మన మూలము పుట్టుక గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరూ అందుబాటులోకి రావాలని ఉద్దేశంతో గురువు గారు ఈ గ్రంథాన్ని రచించారు. సో ప్రతి ఒక్కరు ఈ గ్రంథాన్ని చదివి తన మూలాన్ని పుట్టింటిని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. I'm from Hyderabad. I'm working as a software engineer. We are here to felicitate our grander knowledge, Mandukya Upanishad. We are here as a representatives and as a soldiers of Vivekamritam. Our Guru, Vivekananda Garu, he always teaches about what is God, what is the relationship between God and us, and what is our source. And he also teaches a lot about Omkaram and how we are going to reach there, what is our birthplace and where are we going back after all of this. పురపాలక సంఘ ఇంజనీరింగ్ అధికారులు సైడ్ కాలను ఆక్రమించి షాపులు నిర్మాణం చేయడం గమనిస్తే కంచె చేను విసిరి చందంగా ఉందని తక్షణమే షాపులు తొలగించాలని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు పేర్కొన్నారు. సైడ్ కాలువలు ఆక్రమణకు గురైతే ఉపేక్షించేది లేదని ఓవైపు అధికారులు పురపాలక సంఘం ప్రజాప్రతినిధులు ప్రజలపై హుకుం జారీ చేయడం తరచూ చూస్తుంటాం. స్థానిక గాంధీ ఇర్విన్ పార్క్ లో ప్రహరీ గోడ తొలగించి వరుసగా 10 షాపు నిర్మాణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. ఆ షాపులను సైడ్ కాలను ఆక్రమించి నిర్మాణం చేపట్టడం పట్ల పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. శనివారం ఆ సంఘ నాయకులు షాపులను పరిశీలించారు. పురపాలక సంఘం ద్వారా సైడ్ కాలను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన షాపులను తొలగించారన్నారు. తొలగించుకుంటే ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మీడియాకు వివరించారు. షాపులను సందర్శించిన వారిలో పట్టణాభివృద్ధి సంఘం సభ్యులు అబ్దుల్లా రీఫ్, రావురి శంకరరావు, నారాయణ, కమల్ కుమార్, రాజేష్, లక్కరా, చిరంజీవి, సోమయ్య శాస్త్రి, మురళి తదితరులున్నారు. ఈరోజు మేము రత్నా ట్యాక్స్ దగ్గర ఉన్న రైతు బజార్ దగ్గరికి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ షాపులు కొత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కడుతున్నారు. ఈ షాపులు ఎట్లా కడుతున్నారంటే ఏదైతే డ్రైన్ కాలువ అవుతుందో దాని మీద కడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్టిల్ట్ ఎప్పుడైతే ఈ షాపుల కింద ఫామ్ అవుతుందో ఆ స్టిల్ట్ ఎలా తీస్తారు? మళ్ళీ షాపులు పాల్గొడతారా? ఇది జన డబ్బులు వృధా చేయడం కదా. కాబట్టి మా సంఘం వాళ్ళు ఇమీడియట్లీ ఈ షాపుల్ని ఇక్కడి నుంచి తొలగించి వేరే చోట ఈ ప్రొవిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి మా సంఘం వాళ్ళు కోరుతున్నామండి. సామాన్యంగా మున్సిపల్ అధికారులు ఎవరైనా వారి ఇళ్ళు కనుక మున్సిపాలిటీ వాళ్ళు నిర్మించిన కాలువల మీద కనుక కట్టుకుంటే కనుక వెంటనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఇళ్ళని పాల్గొట్టి ఆ కాలువ మీద రాకుండా చేస్తారు. అది ఇటీవల కాలంలో ఇటు పక్కగా ఈ మధ్య కూడా జరిగింది ఇది. అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ గాంధీ పార్క్ దగ్గర మున్సిపాలిటీ వారు ఇక్కడ కొత్తగా కాలువ నిర్మించారు. మరి ఇప్పుడు కొత్తగా షాపులు కడుతున్నారు. ఈ షాపులు ఏంటంటే వీరికి ఇచ్చిన కాలువ మీదే నిర్మిస్తున్నారు. అది ఆ చట్ట విరుద్ధం. అది మున్సిపాలిటీ నిబంధనలకు కూడా విరుద్ధం. మరి వారు ఏ రకంగా చేస్తున్నారో మరి తెలియదు. కాబట్టి ఏ రకంగా ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటే ఈ షాపుల్ని కొద్దిగా వెనక జరిపి కాలువలలో వాటర్ ఫ్లోగా చక్కగా ఉండే సెట్ చేయమని మేము మా పట్టణ సంస్థలు కోరుతున్నాం. రోడ్డు మీదకి ఈ పబ్లిక్ ఆక్రమించారని మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న కొట్లు గిట్లు కాలువల మీద ఉన్నవని డిమాండ్ చేసేసారు. అదే గవర్నమెంట్ వాళ్ళు ఈ గాంధీ పార్క్ ఆనుకుని ఉన్న కొట్లు తీసేసి గోడలు తీసేసి కాలువల మీద కొట్లు కట్టేసేసి కాలువలో నీళ్లు తీయటానికి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ తీయడానికి ఆస్కారం లేకుండా కొట్లన్నీ కాలువల మీద కట్టారు. దీనివల్ల నీళ్లు ఫ్లోటింగ్ ఆగిపోతుంది, తీయటానికి వీలు లేదు. కొట్ల రోడ్డు మీద కాలువలు ఆక్రమించారు. చాలా చట్ట విరుద్ధం, చాలా తప్పు. పట్టణాభివృద్ధి సంఘం దీన్ని పరిశీలిస్తే మురుక్కాలు మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఈ పైన మొత్తం కూడా ఆక్యుపేషన్స్ అన్ని తొలగించారు, కానీ వాళ్ళే ఆక్యుపై చేశారు. ఇది 100% చట్ట విరుద్ధం. ఇది తొలగించేదాకా మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున మేము కోర్టుకైనా వెళ్తాం, హైకోర్టుకైనా వెళ్తాం. ఈ కాలువల మీద ఏ విధమైన ఆక్యుపేషన్ లేకుండా ఈ షాపులు తీసేదాకా కూడా మా సంఘం పోరాడుతుందని ప్రజలందరికీ తెలియజేస్తాం. తెలుగు చలనచిత్ర సీమలో అక్కినేని నాగేశ్వరరావు శైలి ప్రత్యేకమని, నూతన నటులకు అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలు నటనలో మెలుకులు నేర్తాయని అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి కార్యక్రమంలో స్వరలయ వ్యవస్థాపకులు స్థాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని స్వరలయ సంస్థ కార్యాలయం శనివారం అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో చలనచిత్ర సీమలో అక్కినేని నాగేశ్వరరావు నటన వైశిష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు 1946లో
బాలరాజు సినిమాతో సినీ నట జీవితాన్ని ప్రారంభించారని, దసరా బుల్లోడు సినిమాతో సినీ రంగంలో హీరో డాన్స్ వేసే విధానాన్ని అభిమానులకు పరిచయం చేశారని, తెలుగు సినిమాలో హీరో డాన్స్ వరవడికి అక్కినేని ఆర్కిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగి ఫణీంద్ర, శ్రీనివాసరావు, తిరుమలరావు, మల్లేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, రమణయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొంతమంది మహానుభావులను మనం స్మరించుకోవటం అలవాటుగా జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ శతదినోత్సవం సందర్భంగా శత జయంతిని మనం ఇక్కడ జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన 102వ జయంతి. ఆయన అనేక సినిమాలు, అసలు హీరోలు డ్యాన్సులంటూ మొదలుపెట్టింది నాగేశ్వరరావు గారే. అంతకుముందు హీరోయిన్లు మాత్రమే చేసేవారు, నటీమణులు మాత్రమే చేసేవారు. వారు డ్యాన్సులు చేయడం చూసినాక హాలీవుడ్లో కూడా ఈ విధంగా చేయాలని ఆ రోజుల్లో ఉన్న దిలీప్ కుమార్ ఒత్తిడి చేయడం జరిగింది. ఆయన డ్యాన్సులకు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు అందరూ తెలిసిన విషయమే. అటువంటి మహనీయుని స్మరించుకోవటం, అలాగే ఈ రోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి కొద్దిగా మా మిత్రులు స్వరలయ సభ్యులంతా చర్చించుకోవటం మహదాంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతి పుట్టినరోజు నాడు ఒక మహనీయుని మనం సత్కారం చేసి జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో జరుపుకుంటున్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వరలయ. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి 102వ జయంతిని సందర్భంగా జరుపుకోవటం, ఈరోజు స్వరలయ వేదిక కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. నాకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చెప్పలేనంత ప్రేమ, అభిమానం బాగా ఎక్కువగా ఉండేది. వారి ఇంటికి కూడా వెళ్ళేవాడిని. నేను ప్రత్యేకంగా ఆహ్వానం కూడా ఉండేది. నాకు నైట్ టైం కూడా వెళ్ళి మాట్లాడొచ్చేవాడిని. ఆయన జయంతి కలుపుకోవటం చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. సామాజిక ఉద్యమకారిణి, దళిత భోజన రచయిత్రి అనిశెట్టి రజిత తన రచనతో తెలంగాణ ఉద్యమానికి జనసత్వాలు ఇచ్చారని, అయితే ఆమె కల్లో కన్నా తెలంగాణ సాకారం కాకపోవడం బాధాకరమని పలువురు వక్తలు అనిశెట్టి రజిత సంస్మరణ కార్యక్రమంలో ఆమెకు ఘన్యవాదాలర్పించారు. తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో శనివారం సాయంత్రం భిన్నస్వరాలు సాహితీ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు జోగాశ్వరి అధ్యక్షతన దళిత భోజన రచయిత్రి అనిశెట్టి రజిత సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఎస్ నాగేశ్వరం స్వాగతం పలికిన ఈ సభలో చల్లపల్లి స్వరూపరాణి, అరసవెల్లి కృష్ణ, అరసం రాష్ట్ర అధ్యక్షులు నిధి బ్రహ్మాచారి, బండారు విజయ, గూడూరు సీతామహాలక్ష్మి, జనసాహితీ, కొత్తపల్లి రవిబాబు తదితరులు వక్తలుగా పాల్గొని అనిశెట్టి రజిత సామాజిక ఉద్యమకారినిగా, రచయిత్రిగా సమాజానికి అందించిన సేవలను వారిదైన శైలిలో వివరించారు. తెలంగాణ సాధన పోరాటంలో అనిశెట్టి రజిత క్రియాశీలక పోరాటాలు చేసిన ఆమె కోరుకున్న తెలంగాణ ఏర్పడలేదనే భావన వక్తల ప్రసంగాల్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భూమిక మాసపత్రిక ద్వారా రూపుదిద్దుకున్న రజిత సంస్మరణ సంచికను ఆవిష్కరించారు. పోరాట స్ఫూర్తిని చాటే రజిత రచనలు జనబాహుళ్యంలోకి తేవాల్సిన అవసరం ఉందని వక్తలు తమ ప్రసంగాల్లో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. రజిత తెలంగాణ వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రాలో ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ తోటి, హేతువాదులతోటి, నాస్తికవాదులతోటి, తర్వాత దళిత ఉద్యమం వచ్చినాక 80sలో వాటితోటి ఇలా ఈ ప్రాంతంతో కూడా ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంచి స్నేహం ఉంది. చాలా మంది మిత్రులు ఉన్నారు. ఆ క్రమంలోనే మేమంతా కలవడం జరిగేది. కథలు కూడా రాసింది రజిత. కవిత్వంలోని మళ్ళీ నాణీలు, హైకులు, దీర్ఘకావ్యాలు, దీంతో పాటు కథా సంపుటి కూడా పబ్లిష్ చేసింది. అది మట్టి బంధం పేరుతోటి 2006లో 13 కథలు ఉంటాయి. దాంట్లో ఒక మంచి పుస్తకం వేసింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఈ శనివారం కూడా మండల కేంద్రమైన దుగ్గిరాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు. తొలుత పంచాయతీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించి రథం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ కుసుమ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయి, డిప్యూటీ ఎంపీడీఓ జె జవహర్లాల్ నెహ్రూ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, పసువేటి రవి యాదవ్, పసువేటి వరదరాజులు, వాసిడి సుధాకర్, షేక్ నాగూర్, శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎఫారెస్టేషన్కి అందరినీ కూడా సమాయత్తం చేయటము, మొక్కలు నాటడం ద్వారా ఉన్న ప్రయోజనాలు గ్రామస్తులకి, కళాశాల, పాఠశాల పిల్లలందరికీ తెలియచేయటము, అందరూ కూడా మొక్కలు నాటేటట్లుగా ప్రోత్సహించడము దీని యొక్క ప్రాముఖ్యము. మొక్కలు నాటడం ద్వారా వచ్చే ప్రయోజనాలు మరి ముఖ్యంగా మనకి చెట్లు ప్రాణవాయునిస్తున్నాయి, నీడనిస్తున్నాయి, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి.
మనం చెట్ల ద్వారా పొందుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ధ్యేయము చెట్లు విపరీతంగా పెంచడం ద్వారా నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రధాన ధ్యేయంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ భాగం ప్రతి నెల మనం 3వ శనివారం జరుపుకుంటాం. రోజు ప్రతి నెల ఒక థీమ్తో జరుపుకుంటున్నాం. పర్యావరణాన్ని రక్షించుకోవటం, కాలుష్య రహితంగా వచ్చి మొక్కలు ఈరోజు మండలంలో 1000 మొక్కలు నాటడం కార్యక్రమానికి పాఠశాలకి ప్రతి ఒక్క 1000 మందికి పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల దానివల్ల మన పర్యావరణానికి ఎలా సంరక్షించుకోవడం గురించి తెలియజేస్తూ గవర్నమెంట్ ఇంత శ్రద్ధగా ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన నాయకులు చేస్తున్న మంచి డిజైన్ చేసిన కార్యక్రమం. మనం కూడా దీని మీద దృష్టి పెట్టి మనం ఏంటి ఈ గ్రామంలో మనం ఈ గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది, మనం కూడా సహకరిద్దామనే ఒక ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పేసి నా మనవి. దివస్ అనేటువంటిది ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఈ నెల కూడా ఈ స్వచ్ఛ దివస్ అనేటువంటిది గ్రీన్ ఏపీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ర్యాలీ అనేది దుగ్గిరాల గ్రామంలో నిర్వహించడం జరిగింది. దుగ్గిరాల గ్రామ పరిధిలో ఉన్న PMAY NTR కాలనీలను శనివారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నేతాజీ, కార్యదర్శి సభ్యులు ఈమని అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ కాలనీకి నడిచి రావాలంటే కిలోమీటర్లు రావాల్సి వస్తుందని, బుకింగ్ హోమ్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. అదేవిధంగా మంచినీటి ట్యాంక్ నిర్మించి సదుపాయం కల్పించాలన్నారు. రోడ్లు, వీధి లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పేదల వద్ద నుంచి ఇల్లు నిర్మాణం చేపడతామని, నగదు తీసుకోమని చెప్పిన గుత్తేదారులను పిలిపించి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, సురేష్, రేష్మా, జైనబి తదితరులు పాల్గొన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానమైనటువంటి సమస్యలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళటానికి అసలు రోడ్డు ఒక్కటి కూడా సక్రమంగా లేదు. అట్లాగే మంచినీళ్ళు పైప్ లైన్లు వేశారు, కానీ వాటర్ ట్యాంకే లేదు. అందుకని వేసినటువంటి పైప్ లైన్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇట్లా వీధి లైట్లు కూడా చాలా బజార్లకి వీధి లైట్లు లేవు. దీనివల్ల వర్షాకాలంలో పాములు ఇవన్నీ కూడా ఇళ్లల్లోకి వస్తాయి అని చెప్పేసినటువంటిది ఈ గృహస్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అట్లా కొన్ని ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టరు డబ్బులు తీసుకొని నిర్మాణం మధ్యలో ఆపేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని పట్టుకొచ్చి వాళ్ళందరి చేత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని చెప్పేసినటువంటిది భావిస్తూ ఉన్నాం. అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. పాములతోటి, చెరువులతోటి సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, లోకేష్ గారు ప్రత్యేకించి జగనన్న కాలనీ మీద దృష్టి పెట్టి రోడ్డు లేక నానా అవస్థపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఇక్కడికి రావాలంటే 2-3 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని సినిమా హాల్ ఎదురుగా ఒక పుట్టు బ్రిడ్జి కానీ లేదంటే పెద్ద బ్రిడ్జి కానీ వేస్తే కానీ ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఆ విధంగా రోడ్డులు నిర్మించి లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఓట్లేశారనే భావిస్తున్నారు. కాబట్టి లోకేష్ గారు శ్రద్ధ తీసుకొని ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతుల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్లు సరిగా రాకపోవటం వలన, స్థలాలు పల్లంగా ఉండటం మూలకాన, మెరకదాలు పోవటం మూలకాన వర్షాలకి నీళ్ళు నిలబడి మురుగు చేరి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్లు, మురుగు కాలువల సమస్య పరిష్కారం చేయాలి. అట్లాగే మెయిన్ రోడ్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరొకసారి. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత విధిగా పాటించాలి. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. దసరా ఉత్సవాల భాగంగా ఈ నెల 29న 108 వీణలతో సంకీర్తన కార్యక్రమం.
వెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వెల్లడి. బొర్రెపాలెం గ్రామంలో మాణిక్యోపనిషత్తు గ్రంథానికి పట్టాభిషేకం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.